డిఎస్సి ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మన తొలి సంతకం కూడా మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి సంతకం చేశారు. మరి బీసీ వెల్ఫేర్ తరఫున కూడా అధ్యక్ష మరి 24 జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్లు ప్రారంభించాం. 7,200 మందికి మేము డిఎస్సి కోచింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా మహిళా పక్షపాత అయిన మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలందరూ డిఎస్సి కోచింగ్ తీసుకోలేరు, బయటకు వచ్చి మీరు ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టమంటే ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మేము మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపటి రోజున మార్చి 8న మహిళా పక్షపాతి మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 200 కోట్లతో మహిళలకు వాళ్ళ కారు మీద వారు నిలబడాలి, మహిళా సాధికారత కావాలని చెప్పి 1,02,000 మందికి కుట్టు మిషన్ల ట్రైనింగ్ 90 రోజులు ట్రైనింగ్ ఇస్తూ వారికి కుట్టు మిషన్ కూడా ఉచితంగా రేపటి రోజు ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 646 సవిత గారు. ధన్యవాదాలు లక్ష్యం. 1వ ప్రశ్నకు అవునండి. 2వ ప్రశ్నకి రాష్ట్రంలోని చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి కింది పథకాలు అమలు చేయబడుచున్నవి. 1వది సహకార చేనేత పొదుపు నిధి పథకం, చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం, క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలు, చేనేత కార్మికుల ముద్రా పథకం. ధన్యవాదాలు. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పాటూరు జరీ చీరలు తయారు చేసే కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అవ్వడం భగవంతుడి సంకల్పం అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇదివరకు చేనేత కార్మికులు ఇళ్లలో మనం అడుగు పెడితే సంగీత స్వరాలు వినిపించేవి, మగ్గం ద్వారా వాళ్ళ సంగీత స్వరాలు వినిపించేవి అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో పాలకుల నిర్వీర్యం చేనేత కార్యక్రమం నిర్వీర్యం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమాలు తీసుకురాబోతున్నారని చెప్పి మనందరికీ తెలుసు అధ్యక్ష. అలాగే మంగళగిరి చేనేత కార్మికుల కోసం మన లోకేష్ బాబు గారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని కూడా మనందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. కోవూరు నియోజకవర్గ పరిధిలో ఈ చేనేత వృత్తిదారులు పద్మశాలి, దేవాంగ, కైకాల, తొగట ఇలా 9 వర్గాల వారు వారి వృత్తిని బట్టి ఉప కులాలుగా నేటికి వృత్తి మీద ఆధారపడి 40,000 మంది జనాభా జీవిస్తున్నారు అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మా నియోజకవర్గంలో 76 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటూరు మినీ క్లస్టర్ కూడా శాంక్షన్ అయింది అధ్యక్ష. ఇది చెప్పడానికి చాలా గర్విస్తున్నాను అధ్యక్ష. ఇందులో ఈ సంవత్సరానికి గాను 20 లక్షలు విడుదలయ్యాయి అధ్యక్ష. ఇందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. నేతన్నలకు సహాయం చేసే దిశగా కొత్తగా చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో 45 సంఘాలు ఏర్పాటు చేస్తే కేవలం మా కోవూరు నియోజకవర్గం నుంచి 3 సంఘాలు ఏర్పాటు చేశామని చెప్పడానికి కూడా గర్విస్తున్నాను అధ్యక్ష. కానీ ఈ సంఘాలకు ముడి సరుకులు అందించి వాళ్ళ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాన్ని అందించడానికి అలాగే టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే జాతీయ చేనేత దినోత్సవం రోజున చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని చేసిన ప్రకటనకు సంబంధించి కూడా తదుపరి కార్యాచరణ తెలుపగలరని సంబంధిత మంత్రిని కోరుచున్నాను అధ్యక్ష. అలాగే చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు కరెంట్ సబ్సిడీపై కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలను అలాగే ఈ సబ్సిడీ ఎప్పటి నుండి ఆచరణలోకి వచ్చే అవకాశం ఉందో తెలుపగల అని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. మామూలుగా అధ్యక్ష చేనేత రంగంలో యూత్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంది అధ్యక్ష. మా కోవూరు నియోజకవర్గం ఒక టెక్స్టైల్ పార్కును